హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు టమాటా రసం ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 4 టమాటాలు తీసుకుని వాటిని 4 ముక్కల కింద కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. దాంట్లో కల్లుప్పు వేసి మెత్తగా పిసుక్కోవాలి. ఇలా పిసుకుని పెట్టుకోవాలండి. ఇలాగ పిసుకుని పెట్టుకున్న మిశ్రమంలో మనం ఇప్పుడు ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ కళాయితోటి నేను ఒక కళాయి వాటర్, ఒక కళాయిన్నర పోస్తున్నాయండి. ఎందుకంటే ఒక హాఫ్ కళాయి వరకు మరగబెట్టిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఈ మిశ్రమం అంతా కలిపి పెట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకునేది. దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఒక చింతపండు రబ్బండి, ఎక్కువ కాదు, ఆల్రెడీ టమాటా వేసం పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చింతపండు, పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల్లో బాగా మరగనివ్వాలండి. దాని తర్వాత దాంట్లోకి మనం ఒక 4 ఎల్లుల్లిపాయ రొబ్బలు, అలాగే ఒక 4 మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర మిక్సీలో కానీ లేదంటే రోట్లో కానీ వేసి తొక్కుకోవాలి. ఇవన్నీ నేను కచ్చాపిచ్చగా తొక్కు పెట్టుకున్న వెల్లుల్లిపాయ, మిరియాలు, జీలకర్ర మిశ్రమం. దీన్ని ఇప్పుడు ఆ రసంలో యాడ్ చేసుకోవాలి. దీనిలో యాడ్ చేశానండి. యాడ్ చేసుకుని బాగా తిప్పుకోవాలండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను మిరియాలు, ఎల్లుల్లిపాయ ఎందుకు యాడ్ చేశానంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి, వింటర్ సీజన్లో కొంచెం కఫం అది చేస్తుంది కాబట్టి మిరియాలు, వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల కొంచెం ఘాటుగా, నోటికి చాలా స్పైసీగా బాగుంటుంది అన్నమాట. ఈ రసం ఇలా మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం అండి. పక్క పొయ్యి మీద తాలింపుకు కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, చిన్న స్పూన్ మెంతులు, అలాగే కొత్తిమీర. పొయ్యి మీద బాండీ వెలిగించి అప్పుడు ఈ తాలింపులు దాంట్లో వేద్దామండి. బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ తాలింపు సరుకులు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. తాలింపు పెట్టేటప్పుడు మంటగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఈ తాలింపులోనే నేను ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఈ తాలింపు పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు రసంలో యాడ్ చేద్దాం. ఇలాగ ఈ తాలింపుని రసంలో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగించిన తర్వాత ఫైనల్గా దింపేసేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, గుమగుమలాడే టమాటా రసం రెడీ అండి. టమాటా మిరియాల రసం చాలా టేస్ట్గా అండ్ హెల్తీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.